అమరావతిలో వరుస ప్రమాదాలు ఎలా చూడాలంటారు? నిజంగానే ఈ ప్రమాదాలు అనుకోవాలంటారా? లేదంటే కావాలని చేస్తున్నాయి అనుకోవాలంటారా? ఖచ్చితంగా కావాలని చేస్తున్నాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటారేమో అది ఏమన్నా తొందరగా ఒక అగ్గిపుల్ల గీసేత్తేనో సిగరెట్ తోటి మండేవి కాదు. ఏమన్నా పోతా దారిలో సిగరెట్ తాగి ఇసిరేస్తే మండేవి అయితే కాదు. కావాలని పెట్రోల్ పోసి ఆ పైపుకి నిప్పంటిస్తే తప్ప అవి తగలబడవు. నాకు తెలిసిన సిద్ధాంతం అయితే అదే. లేదా దాంట్లో ఎలక్ట్రికల్ పాస్ అవుతుందనుకో ఇన్సులేషన్ పోతే తగలడుతుంది. అది లేదు ఇది లేదు. మరి ఊరకు పక్కన పెట్టిన పైపులు ఎందుకు తగలబడతాయండి? మొన్నేమో ఎల్ఎన్టీ వాళ్ళే తగలబెట్టారు. ఇప్పుడేమో మెగా వాళ్ళే తగలబెట్టారు. ఏంది వీళ్ళ స్ట్రాటజీ అంటే అమరావతి పనుల్ని అడ్డుకోవాలి. మళ్ళీ రావాలంటే 15-20 రోజులు పట్టింది కదా. ఆర్డర్ పెట్టాలా, మళ్ళీ ఆ పైపులు రావాలా, ఆ స్టాండర్డ్కి కావాలా. ఇవన్నీ అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడంలో వైసీపీ వాళ్ళు చేసే కుట్రని మాత్రం అనుమానించడానికి. కానీ నేనైతే ఒకటే చెప్తున్నా, మెగా వాళ్ళు కానీ ఎల్ఎన్టీ వాళ్ళు కానీ సామాను వాళ్ళది వాళ్ళు జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం చాలా అవసరం ఉంది కదా. మరి అవసరం ఉన్నప్పుడు దీంట్లో పొగట్లు కూడా ఉండొచ్చు. వాళ్ళు దాంట్లో పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, సిబ్బంది ఉండొచ్చు. సీసీ కెమెరాలు పెడితే మనకి ఏమవుతుంది? కొంచెం దూరంగా పెట్టుకుంటాం. ఇప్పుడు అక్కడ ఉంది ఒక కవర్ చేసే ఉండే కదా 6 కిలోమీటర్ల దాకా. 6 కిలోమీటర్ కవర్ చేసి సీసీ కెమెరాలు పెట్టుకుని ఇలాంటి తలకాయ నొప్పులు రాకుండా ఉంటాయి. కానీ మొన్న సీసీ కెమెరాలు పెడతా ఉన్నారు, పెట్టారు పెట్టలేదు, మరి ఏం చేశారనేది మనకి అయితే తెలియని విషయం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం మీద బురద జల్లే పని. దానికి ఎలాంటి సందేహం లేదు. పోయినసారి చెరుకు తోటలను కాల్పించారు. అదే నందిగం సురేష్ లేకపోతే వీళ్ళు వాళ్ళు కానీ వెళ్ళి చెరుకు తోటలో నువ్వు పెట్టొచ్చారు. చెరుకు తోట అంటే తగలబడిపోయింది. ఇంక ఇప్పుడు సామానుకి నువ్వు పెట్టము. అంతకుముందు వీళ్ళేంది ఆడ ఉండే గ్రావెలు, ఇసుక మొత్తం అమ్ముకు దొబ్బారు. గ్రావెలు, ఇసుక, కంకర అదేదో అంటారు కదా స్లాబ్ పోసేది. ఇనప వస్తువులతో సహా ఎత్తుకుపోయారు వీళ్ళు కోసుకొని కూడా. మీరు ఇంత దౌర్భాగ్య పనులు చేసేవాళ్ళు ఇది చెప్పు. అమరావతి కూడా నేనే కట్టాను. నిన్న స్టీల్ ప్లాంట్ కూడా మేము మాట్లాడటం వల్లనే వచ్చింది. మేము చేయబట్టే ఇది ఉంది. మొన్న ఒక కుర్రాడు అడుగుతున్నాడులే, నన్ను అడుగుతుంటే చెప్పాను, ఈయన వెళ్ళి అమెరికాను ఇరాను యుద్ధం ఆపొచ్చు కదా అని. ఈయనేమన్నా విదేశాంగ మంత్రి కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు. ఈయన మనకి పెట్టుబడుల కోసం అని చెప్పేసి బిల్ గేట్స్ని తీసుకొచ్చుకుంటాం, ఇంకోళ్ళని తీసుకొచ్చుకుంటాం విదేశాల్లో నుంచి పెట్టుబడుల కోసం అని చెప్పి మనం పని చేస్తుంటాం. కానీ బుద్ధి బుర్ర లేని వాళ్ళని మీ 18 లక్షల సైన్యం అంటే ఇట్లాంటిది అని అనుకుంటున్నాను నేను. అంటే మొన్న సజ్జలు చెప్పిన 18 లక్షల మంది సైన్యం ఇలానే ఉండబోతుందంటారా? అంతగా ఇంకేముంటది? వీళ్ళు చెప్పేది ఏంది? అసలు ఏముండదు, మ్యాటర్ ఉండదు. గుడ్డ కాల్చి ఎత్తినేయటం గవర్నమెంట్ మీద. ఇంకా అంతకు మించి ఏం చేయగలరు వీళ్ళు? అది జనానికి తెలుసు కదా. తెలిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. మీ మాటలు నమ్మే పరిస్థితే లేదు. సొంత తల్లిని చెల్లికే లేనివాడు నువ్వు. ఏం మాట్లాడడం వాడు. నిన్న కూడా ఏదో మాట్లాడదాం 16 నెలలు జైల్లో ఉండొచ్చాడని. 16 నెలలు జైల్లో ఉండొచ్చింది అక్రమాస్తుల సంపాదన మీద వెళ్ళొచ్చాడు. అంటే ఆ దాంట్లో వాటా అడుగుతున్నారు వీళ్ళు. ఈయన కూడా ఉండొచ్చు కదా అని చెప్పి ఈ సన్నాసుడు అడుగుతున్నాడు. ఈ సన్నాసుడు అడగటంలో ఏందంటే వీళ్ళు కూడా 16 నెలలు జైల్లో ఉండొస్తే ఇస్తాడంట ఈడు ఆస్తి. ఏందా ఇది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆస్తులు పంపకాలు అనేది మీ సొంత విషయం. ఇది రాజకీయంలోకి లాగాల్సిన అవసరం కూడా లేదు. మాకు అసలు అవసరం లేదు. నీ కుటుంబం మీరు ఎట్టబోతే మాకేంటి? మీరు కొట్టుకు సావండి, మాకేందండి సంబంధం? మాకు సంబంధం లేదు కదా. ఇంకోళ్ళకి ఎవరికైనా సంబంధం ఉందా? లేదు. మీరు కోర్టులో తెలుసుకోండి. ఆ ఎవడాస్తి అయితే వాడికి వస్తుంది. ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకి వెళ్తుంది. అంతేగాని ఊరగా దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేసేసి రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్నప్పుడు దీన్నే పెద్ద ఇష్యూ చేసుకుంటా దాంట్లో వేసుకుంటారు అన్నమాట. పేపర్లోను, ట్రోలింగ్స్లో, సోషల్ మీడియాలోనే వేసుకుంటూ ఉంటారు. అయ్యే కదా మీరు చేసే పనులు. మా పాపిష్టి పనులు. అంతకంటే ఏం చేస్తారు మీరు? చేయాల్సింది పక్కన పెడతారు, చేయకూడని అన్నీ చేస్తుంటారు. అందుకే కదా మీరు 11 ఇచ్చి పక్కన పెట్టింది. మీ అసెంబ్లీగా రావు. ఏదన్నా అడగాలంటే, క్వశ్చన్లు అడగాలంటే నీకు చేత కాదు. అదేమంటే నీ దగ్గర ఉన్న దౌర్భాగ్యం మొత్తం నీ దగ్గరే ఉంది. ఏంది అన్నీ అడుగుతారు కదా. మరి నువ్వు తెచ్చిన అప్పులన్నీ ఎవరికి ఇచ్చావు? ఏంది కథ? మరి ఎంత డెవలప్ చేసావు? ఎన్ని బిల్డింగ్లు కట్టావు? ఎన్ని రోడ్లు వేసావు? రోడ్లకు ఇచ్చినవి కూడా నువ్వు ఫండ్లు మింగేసావు కదా. రోడ్లకి ఇచ్చిన ఫండ్లు కూడా మింగేసావు. మరి నువ్వు ఎవరికి ఏం చేసావు అనేది నాకైతే అర్థం కాదు. కొన్ని పిచ్చి రూల్స్ ఒకటి పెట్టావు. పొలం ఉన్నాడు రైతే, ఆడు ఉద్యోగం చేయని చేయకపోని పొలం ఉన్నాడు రైతే. అదే ఇల్లు కొనసాగిస్తున్నారు. మరి ఇంకేంది? అంటే నిన్న వైఎస్ షర్మిల గారు మాట్లాడుతూ అన్న అనే పదానికే అనర్హుడు జగన్మోహన్ రెడ్డి అంటూ మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు మరి?
మరి ఈమెని రంకంట కట్టారా లేదా? పచ్చ చీర కట్టుకున్నా లేదా అని అడిగారా లేదా? మరి గడపకు పసుపు రాసుకున్నా, కాళ్ళకు పసుపు రాసుకున్నా తెలుగుదేశం పార్టీ ఆయన వీళ్ళని మనం ఏం మాట్లాడతామండి? ఇప్పుడు ఆమె అన్న తర్వాత ఇంక మేము ఇంక దానికి క్లియరిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అలాంటి పనులే చేసి ఉండొచ్చు. లేకపోతే సొంత చెల్లి ఆ రకంగా మాట్లాడిద్దా? మాట్లాడాల్సిన అవసరం ఉందా? లేదు కదా! అభివృద్ధిని ఓర్చుకోలేని వాళ్ళు ఏందంటే సొంత కుటుంబ తగాదాలు కూడా తీసుకొచ్చి రాజకీయం చేయాలని చూస్తున్నారు. అంతకు మించి వాళ్ళు చేయగలిగింది కూడా ఏం లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడుతుంటారు అవకాశం కొద్దీ. ఈడిదేందో ఆస్తి పంచి ఇచ్చినట్టుగా ఒక ఎదవ మాట్లాడాడని చెప్పాను కదా! ఎందుకు పేరెందుకులే. వాడు మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో 16 నెలలు జైల్లో ఉంటాడు. ఏందది? 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు అంటే వాడు అక్రమంగా సంపాదించినే కదా ఒప్పుకున్నట్టేగా మీ పార్టీ వాళ్ళు. అవునా అంటే కాదా? అంటే ఇక్కడ అక్రమంగా సంపాదించి తీసుకొచ్చింది. అందులోంచి నేను వాటా ఈయన అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు దీన్ని కోర్టు ఎందుకు సీరియస్గా తీసుకోకూడదు? ఇదే వ్యాఖ్యల్ని కోర్టు ఎందుకు సీరియస్గా తీసుకోకూడదు? అది ఆయన ఆస్తి కాదు, గవర్నమెంట్ ఆస్తి. గవర్నమెంట్ని మోసం చేసి సంపాదించిన ఆస్తి అని చెప్పి దీంతో తేటతెల్లం అయిపోయింది. వాళ్ళే బయటేశారు కదా జగన్మోహన్ రెడ్డిని. ఖచ్చితంగా బయటేసినట్టు ఇందులో. అలాంటిది అలాంటిది బయటేశారు కాబట్టే కదా. అంటే 16 నెలలు ఆయన జైల్లో ఉండొచ్చాడని చెప్పి వీడు ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని ఆ ఆస్తులు మావి కాదు అని చెప్తున్నాడు కదా. దానికోసమే ఈ ఆస్తుల కోసమే కదా జైలుకి వెళ్ళింది. అటాచ్మెంట్ చేస్తేనే కదా. లేకపోతే వేరే విధంగా పెట్టింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళని అడగకుండా తెలుగుదేశం పార్టీని అడగడం ఎంతవరకు సమంజసంగా ఉందని నేను అడుగుతా ఉంటాను. షర్మిల వెనకమాల అదృశ్య శక్తులుండి మాట్లాడిస్తున్నాయి అంటూ ఒక వైసీపీ నాయకులు మాట్లాడటం, అందున కొడాలి నాని అయితే గనక ఒక అడుగు ముందలకేసి ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక మాత్రమే షర్మిలాని రోడ్డు మీద నిలబెట్టారు అనే మాట మాట్లాడుతున్నారు కదా, ఎలా చూడాలంటారు మరి దాన్ని? షర్మిల ఎవరండి? నాకు ఇక్కడ చెప్పు. మీ చెల్లెలే కదా. ఆమె ఎవరు? ఏఐసిసి అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి. ఆమెను మేము నుంచే పెట్టాము. మేము ఇచ్చాము పదవి. లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారా? జనశాలి వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇచ్చారా? లేదు కదా. మీరు మీ స్ట్రాటజీ ఏంటంటే ఇది అయిపోయింది అనుకో, మీకు చిన్న సీక్రెట్ చెప్తానండి. ఇప్పుడు చెల్లి దగ్గర దూరొచ్చు, చెల్లి తల్లి దగ్గరికి. ఆయనే స్ట్రాటజీ నువ్వే నిన్ను నిలబెట్టావని నేను అంటా. ఏంటంటే మన రేపు పొద్దున బీజేపీ ఓడిపోతే కాంగ్రెస్ రావచ్చేమో సెంట్రల్ అని చెప్పేసి నువ్వే నిలబెట్టావని నేను అంటాను. నేను తప్పేంది? నువ్వే అదృష్ట శక్తి లాగా మేము ఇద్దరం కొట్టుకుంటున్నామని ఒక సీన్ క్రియేట్ చేయడానికే పెట్టామంటున్నాను నేను. దాంట్లో తప్పేముంది? నువ్వే పెట్టి నువ్వే తిడతా ఆమెకి హైక్ ఇవ్వడానికి నువ్వు ట్రై చేస్తున్నావు అంటే నా పని అయిపోయింది, నువ్వన్న పైకి రా, నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు నిన్ను అడ్డ పెట్టుకుని దోసేసుకోవడానికి మార్గం సుగమం అయిద్దనే ఉద్దేశంతో నువ్వు చేస్తావని నేను అంటా. తప్పే ఉంది అందులో? తప్పేం లేదు కదా. ఒక ఇంట్లో 3 పార్టీలు పెట్టుకొని తిరిగాడు నువ్వు. ఏం మాట్లాడాలి నీతోటి? ఆ? మా అన్న రాకుండా బయటకి కుక్కల చేత మురిగిస్తున్నాడు అనే మాట వైఎస్ షర్మిల గారు వాడారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? దాన్ని ఎలాగంటే ఇప్పుడు చెప్పాను కదా. నిన్న హైక్ చేయాలా? ఏదో కొన్ని సీట్లన్నా కొట్టుకురావాలా కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్లో ఒక సీటు కూడా లేదు కదా. రేపు కొన్ని ఎంపీ సీట్లు కానీ కొన్ని ఎమ్మెల్యే సీట్లు కానీ మనం కొట్టుకొచ్చుకోవాలా అనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్న వ్యవహారం అని నేను చెప్తాను. మీ ఇద్దరు కలిసి గుడి పుట్టాన్ని చేస్తున్నారని నేను అంట. అందులో తప్పేముంది? లేదు కదా. ఈ నగర రోజా ఒకటి వస్తుంది, కోస్తే నగరి నియోజకవర్గం మొత్తానికి సరిపోద్ది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి తర్వాత నేను ఏం అనలేదని చెప్పి నంగనాచిలాగా కూర్చున్నది. దీన్ని ఎప్పుడో ఒకసారి కోసి పంచేస్తారు నగర్లో. అప్పుడు దాకా నువ్వు ప్రశాంతంగా ఉండి తల్లా. నువ్వు ఆమె నేను అన్నది పాలు పితకటానికి వెళ్ళారా అని అనలేదు నేను. ఉగాదికి శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదు అని మాత్రమే అడిగాను నేను అనే మాట అంటుంది కదా మరి. ఆమె అంటదండి, లేడీస్ కన్నా 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కూర్చోవచ్చో కూర్చోకూడదు, సబ్బా లక్ష ఉంటాయి. నీకు తెలియదు నువ్వు ఆడపడిపోయినా లేకపోతే అటు ఇటు కానీ అక్క చెల్లెమ్మవా అక్క బావా కాదు కదా. లేడీస్ అన్నాక 100 ఉంటాయి. కొన్ని ప్రోగ్రామ్స్ కూర్చోని పరిస్థితి ఉంటుంది, కొన్ని ప్రోగ్రామ్స్ కూర్చోకూడని పరిస్థితి ఉంటుంది. ఏం తెలియదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది అబ్బా. మరి నీ మొగుడి ఆడిపోయాడా నిన్న ఉగాది పండుగ చేసే రోజు? ఎక్కడికి పోయాడు అన్న? ఉన్నాడు కదా సెలవుమని. ఏం మీ క్యాస్ట్ కాదేమో మరి. మరి అందుకని ఆయన కూర్చోలేదు. ఇక్కడ అట్లాంటిది ఏం లేదు. ఎన్నిసార్లు వచ్చారో చెప్పమ్మా. నేను ఒకటే అడుగుతున్నా, ఎన్నిసార్లు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే రోజు మీ అధినాయకుడు భార్య, నేను తప్పుగా మాట్లాడట్లేదు, అధినాయకుడు భార్య ఎన్నిసార్లు వచ్చారో మీరు చూపించాలి. అది ఒంటి మిట్టకి ఎన్నిసార్లు వచ్చారు? వేరే వాళ్ళని పంపించడం తప్ప మీరు వచ్చి చేసింది ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక వర్గం నీకు వ్యతిరేకంగా వస్తుందని చెప్పి పూజలో కూర్చుంటున్నావు తప్ప ఆ పూజ క్రతు కూడా నువ్వు ఎప్పుడు సక్రమంగా చేసిన దాఖలాలు లేవు.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.